ఇవాళ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. ఇవాళ మా ఇంట్లో దాలి వేసి ఆవు పిడికలతోటి పరమాన్నం చేసి సూర్యనారాయణమూర్తికి మా ఇంటి పెరట్లో చక్కగా పూజ చేసుకున్నాను. ముఖ్యంగా సూర్యనారాయణమూర్తి ఆరాధన వలన సకల పాప నివృత్తి, ఎటువంటి రోగాన్నైనా నయం చేయగలిగే శక్తి ఆ ఒక్క భగవంతుడికి మాత్రమే ఉందండి. ఎటువంటి రోగాన్నైనా కూడా, ఎందుకంటే సకల దేవతా స్వరూపం అంతా కూడా సూర్యనారాయణమూర్తిలోనే ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ మాఘమాసాన్ని, మాఘపాద్వారాలు, ఒకవేళ కుదరని పక్షాంతరంలో ఏదో రోజు భక్తి శ్రద్ధలతో కాస్త ఈ పూజ చేసుకోండి. సూర్యనారాయణమూర్తి ఆరాధన అనేది ఎంత లోపల సూక్ష్మమైన రోగాన్ని కూడా రాచకుండు వల్లే చేసి మతి లేకుండా చేసేస్తూ ఉంటాయి. ఎన్ని వాటికి కూడా అంతు చిక్కకుండా ఉంటుంది. ఎన్ని టెస్టులు చేసినా, ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అలాంటివన్నీ కూడా నయం అవుతాయి. పురాణాల్లో కృతయుగం నుంచి కూడా కలియుగం వరకు కూడా అనేక మంది దేవతలందరూ కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకుని సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందారు. అంటే సూర్యుడు సకల దేవత స్వరూపుడు. ఎంతో మంది బొల్లి, కుష్టు అటువంటి భయంకర రోగాలు, క్యాన్సర్ వంటి భయంకర రోగాలన్నీ కూడా, తర్వాత గృహంలో అన్నీ కూడా, గృహంలో అందరూ కూడా ఒకేసారి ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా జ్వరాలతోటి, రోగాలతోటి, అటువంటి సమయంలో కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకోండి. స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి.